హాయ్! ఈరోజు మా పోలాండ్ ట్రిప్‌లో డే 3. ఇప్పుడు మేము విల్లా క్యానస్ రిసార్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్ బఫెట్ కోసం వచ్చున్నాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఈరోజు ఇక్కడ హోటల్ చెక్‌ఔట్ చేసేస్తాము. మార్నింగ్ 8 కల్లా హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని, హోటల్ చెక్‌ఔట్ చేసి, లగేజ్ మొత్తం తీసుకొని ఇప్పుడు మేము సెంట్రల్ స్టేషన్‌కి వెళ్తున్నాము. మా హోటల్ నుంచి సెంట్రల్ స్టేషన్‌కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ స్నోలో లగేజ్ అంతా తీసుకొని అక్కడి వరకు నడిచెళ్తున్నాము. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే సెంట్రల్ స్టేషన్‌లో లగేజ్ రూమ్స్ ఉంటాయి. సో, మేము తీసుకొచ్చిన లగేజ్ అంతా కూడా అక్కడ లగేజ్ రూమ్‌లో పెట్టేసి, నెక్స్ట్ ఇంకొక ప్రైవేట్ బస్ తీసుకొని అక్కడి నుంచి మేము మార్స్‌కి ఓకే లేక్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్న డే 2లో ట్రై చేశాం కదా మార్స్‌కి ఓకే లేక్‌కి వెళ్దామని. కానీ అప్పుడు క్రిస్మస్ రోజు అవ్వడం వల్ల హార్సెస్ అనేవి అవైలబుల్‌గా లేవు. సో, టోటల్‌గా 10 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. మేమింక డ్రాప్ అయిపోయాము. ఈ రోజైనా హార్సెస్ ఉంటాయేమో చూడాలి. సో, హార్స్ డ్రాన్ క్యారేజ్‌లో అయితే మనం ఆ 10 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేసి ఆ లేక్ దగ్గర వరకు వెళ్ళొచ్చంట. ప్రెజెంట్ అయితే ఫుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. మధ్యాహ్నం వరకు ఏ దిగులు లేదు. జాకపనేలో హౌస్ స్ట్రక్చర్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో కదా! ఈ స్నోకి వైట్ స్నో పీక్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తున్నాయి. రోడ్లంతా ఫుల్‌గా స్నో అసలకి. సో, ఇంకా లగేజ్ తీసుకొని సెంట్రల్ స్టేషన్‌కైతే ఇప్పుడే రీచ్ అయిపోయాము. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! ఇదే జాకోపనీలో బస్ స్టాపు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెఫ్ట్‌లో ఉండేది జాకోపనే రైల్వే స్టేషను. ఇక్కడ లెఫ్ట్‌లో ట్రైన్ కనిపిస్తుంది కదా! ఇదే జకపనే రైల్వే స్టేషను. బస్ స్టాపు, రైల్వే స్టేషను 2 కూడా పక్కపక్కనే ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్ ఒకటుంది. రెడ్ చిల్లీ అని. అది కూడా ఈ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. ఈ బిల్డింగ్‌లోనే ఉంటుందనమాట. అండ్ ఇవొచ్చేసి ప్రైవేట్ బసెస్. జాకపనేలో మాకు ఈ ప్రైవేట్ బసెస్ అయితే చాలా అఫోర్డబుల్‌గా అనిపించాయి. చాలా యూజ్‌ఫుల్‌గా కూడా అనిపించాయి. మేము జాకపనేలో స్టే చేసిన ఈ 3 డేస్ కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ బసెస్‌నే యూజ్ చేశాము. ఫస్ట్ అయితే బోల్ట్ కార్ బుక్ చేసుకున్నాం కానీ అది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. ఆ కార్ యాప్‌తో కంపేర్ చేస్తే ఈ ప్రైవేట్ బసెసే మనకి చాలా అఫోర్డబుల్‌గా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ లెఫ్ట్‌లో కనిపిస్తుంది కదా! యెల్లో కలర్ బిల్డింగు. ఇదే రైల్వే స్టేషన్ పక్కనున్న బిల్డింగ్ అనమాట. ఇందులోనే మనకి రెడ్ చిల్లీ రెస్టారెంట్ ఉంది. అలాగే ఈ బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంది. ఇది కూడా రెడ్ చిల్లీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. సో, మేమైతే ఇప్పుడు మా బ్యాగ్స్ అన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. ఇంకా మార్స్‌కి ఓకే లేక్ నుంచి రిటర్న్ వచ్చాక ఈ బ్యాగ్స్ తీసుకొని మేము క్రాకోకి వెళ్ళాలి ఈరోజు నైట్‌కి. సో, ఈవినింగ్ మేము రీచ్ అయ్యే టైంని బట్టి ట్రైన్ బుక్ చేసుకుంటాము. లేకుంటే బసెస్ అవైలబుల్‌గా ఉంటే బస్‌లోనే క్రాకోకి వెళ్తాము. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము లగేజ్ ఇవ్వడానికి. ఈ లగేజ్ తీసుకునే కౌంటర్ దగ్గరే మనకి ఇలా షాపింగ్ ఏరియా కూడా ఉంది. చిన్న చిన్న బొమ్మలు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సు, స్మాల్ జ్యువెలరీ, టాయ్స్ ఇలా అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. నేనైతే డెఫినెట్‌గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటాను. ఈవినింగ్ బ్యాగ్స్ తీసుకునేదానికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే ఒకటి తీసుకుంటాను. జాకోపనే అని ఉండేది. సో, అది మెమరబుల్‌గా ఉంటుంది ఫ్రిడ్జ్ మీద పెట్టుకునేదానికి. ఇప్పుడు ఈ లగేజ్ రూమ్‌కే బ్యాక్ సైడ్ డోర్ అనేది ఓపెన్ చేస్తే మనం రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. చూసారు కదా! ఇక్కడ జాకోపనేలో ఉన్న ట్రైన్ అయితే ప్లాట్‌ఫార్మ్ మీద ఆగుంది. సో, మా లగేజ్ అయితే అక్కడ లగేజ్ రూమ్‌లో ఇచ్చేసామనమాట. ఇంక ఈ ప్రైవేట్ బస్‌లో మార్స్‌కి ఓకే లేక్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ సెంట్రల్ స్టేషన్ నుంచి మార్స్‌కి ఓకే లేక్‌కి 15 జూలాస్ అయితే తీసుకుంటారు. సెంట్రల్ నుంచి ఒక్కొక్క ప్లేస్‌కి బస్సెస్ కంపల్సరీగా ఉన్నాయి. క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఆన్‌లైన్ పేమెంట్స్ చాలా కష్టం ఈ ప్రైవేట్ బసెస్‌లో. సో, డెఫినెట్‌గా జాకోపనీ ఆర్ పోలాండ్ రాగానే మనీ అయితే ఏటీఎంలో నుంచి అవునా, విత్‌డ్రా చేసుకోండి. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. చూసినట్లే మొన్న మనం. సో, ఇప్పుడు ఈ ప్రైవేట్ బస్సు లాగా అనమాట. ఇది మాస్కి ఒక్కొక్క వెళ్తుంది. సెంట్రంలో ఎక్కాము. 15 జూలాస్ ఉండొచ్చు టికెట్ ఒక పర్సన్కి. ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. చాలా ప్రైవేట్ బస్సులు ఉంటాయి. కాస్ప్రో బీచ్కి వెళ్ళాము కదా, అదైతే 5 జూలాసే. అది కుజినీస్ అనే ప్లేస్కి వెళ్ళాలి. సో, మళ్ళీ మనల్ని రిటర్న్ సెంట్రంకి తీసుకొచ్చేస్తారనమాట. సో, మనం మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. కానీ క్యాష్ క్యారీ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ ఉండదు. క్యాష్ మాత్రమే తీసుకుంటారు. మేము క్యాష్ లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళి మరీ ఇవ్వాల్సి వచ్చింది. సో, క్యాష్ కొంచెం క్యారీ చేయండి.
దారిలో ఈ తత్రా మౌంటైన్స్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడే మాస్‌కి ఓకే ఎంట్రన్స్ దగ్గర బస్ అయితే దిగాము. సో, ఇక్కడి నుంచి ఈ హార్స్ టౌన్ క్యారేజ్‌లో లేక్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అది ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హార్స్ టౌన్ క్యారేజ్ వెహికల్ కోసం క్యూ అయితే చాలానే ఉంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ మేము క్యూలోనే ఉన్నాము ఈ వెహికల్ ఎక్కడానికి. ఫైనల్లీ మా ఛాన్స్ అయితే వచ్చింది. నాకైతే స్టార్టింగ్‌లోనే కూర్చునే ప్లేస్ అయితే దొరికింది. ఇది చాలా బావుంటుంది అనుకున్నాను కానీ స్మెల్ అయితే భరించలేకుండా ఉండింది హార్సెస్‌ది. హార్సెస్ దగ్గర నుంచి చూడొచ్చు ఎలా వెళ్తాయో అనుకున్నాం కానీ స్మెల్ అయితే చాలా బ్యాడ్‌గా ఉండింది ఇలా దగ్గరగా కూర్చోవడం వల్ల. కానీ అవి వెళ్ళే సౌండు, అది ఎళ్ళే మూమెంట్ చూస్తుంటే ఆ రిథమ్ చాలా బావుండింది. మేబీ నడిచి వెళ్ళినా గానీ ఆ టైంకి మేము అసలకి లేక్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతసేపు అయితే క్యూలో ఉన్నాము ఈ హార్సెస్ కోసమైతే. పర్ పర్సన్‌కి 100 జూలాస్ అయితే చార్జ్ చేశారు. మా ఇద్దరికి కలిసి 200 జూలాస్ అన్నమాట. జస్ట్ ఇక్కడి నుంచి లేక్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే ఈ ప్రైజు. మన మనీలో కన్వర్ట్ చేస్తే మా ఇద్దరికి కలిసి 5,000 రూపాయలైతే అయ్యింది. మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ ఇంకో 5,000 రూపాయలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 5,000 పెట్టినా కానీ వ్యూ అయితే వర్త్ వాచింగ్ అన్నమాట. ఆ హార్సెస్‌లో ఈ ఫుల్ స్నోలో స్నో పీక్డ్ మౌంటైన్స్ చూస్తూ, ఫుల్ స్నోతో కవర్ అయిన ఈ ట్రీస్ చూస్తూ అలా వెళ్తుంటే ఒక స్వర్గంలో వెళ్తున్నట్టే ఫీలింగ్ అయితే ఉండింది. చాలా బావుండింది. కాకపోతే ఇది మౌంటైన్స్‌లో వెళ్తుంది కాబట్టి ఈ హార్సెస్ లోయలకి దగ్గరగా వెళ్తున్నప్పుడు కొంచెమైతే మాకు భయమేసింది. అలాగే ఈ హార్సెస్ రైడ్ చేసే అతనైతే చాలా ఓల్డ్ పర్సను. ఇతనికి ఆల్మోస్ట్ 80 ఇయర్స్ వరకు ఉంటాయి. అతన్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఈ మంచు రోడ్‌లో ఆ హార్సెస్ వెళ్ళే సౌండ్ వినండి ఎంత బాగుందో. మేమిప్పుడే మాస్‌కి ఓకే లేక్‌కైతే రీచ్ అయిపోయాము. నా వెనక కనిపిస్తుంది తత్రా మౌంటైన్స్. దాని కింద ఫ్రోజన్ అయి ఉండేది మాస్‌కి ఓకే లేక్. హార్సెస్ అయితే ఈ లేక్ వరకు రాలేదు. అవి ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ముందరే ఆపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం మేము. ఇక్కడ చూసారా ఈ లేక్‌కి కిందకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక రోప్ అనేది పెట్టున్నారు. ఈ రోప్ పట్టుకొని చాలా జాగ్రత్తగా కిందకి వెళ్ళాము. నేనైతే ఒకసారి స్లిప్ అయ్యి కూడా కింద పడ్డానన్నమాట. ఈ ఈ స్టెప్స్ అన్నీ కూడా స్నోతో ఉండడం వల్ల ఇవి చాలా జారుతున్నాయన్నమాట. సో, జాగ్రత్తగా కిందకి రావాలి. లేక్ అంటున్నాను, వాటర్ లేవనుకుంటున్నారా? ఇదే లేక్ అన్నమాట. ఇక్కడ ఫుల్‌గా గడ్డగట్టేసుంది. వాటర్ అంతా గూడా ఫ్రోజన్ అయిపోయింది. సో, ఆ లేక్ మీదే అందరూ నడుస్తున్నారు ఇట్లాగా. ఫ్రోజన్ అయిన లేక్ మీద అందరూ నడుస్తూ, జారుతూ వింత వింత యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో, ఫైనల్‌గా డేర్ చేసి నేను కూడా కొంచెం ఈ లేక్ మీద నడుద్దామని ట్రై చేశాను. పడ్డామంటే ఫుల్ డీప్‌లోకెళ్ళిపోతాము. కానీ ఇక్కడ ఫ్రోజన్ అయింది కాబట్టి సేఫే అన్నమాట ఈ టైంలో వాక్ చేయడం. సో, సేఫ్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు కూడా అలో చేస్తారు ఆ ఫ్రోజన్ లేక్ మీద నడవటానికి. ఎంత సేఫ్ అయినా కానీ ఆ ఎండ్ వరకు వెళ్ళాలంటే అయితే నాకు రిస్క్ అనిపించింది. సో, నేను వెళ్ళలేదు. మా హస్బెండ్‌ని కూడా వెళ్ళనివ్వలేదు. ఇలా స్టార్టింగ్‌లోనే నిల్చుకొని కొంచేపు అలా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. సూర్య, సమంత చేసిన 24 మూవీలోని ఈ సాంగ్ మీకు గుర్తుందా? సో, ఈ సాంగ్ షూటింగ్ అయితే ఈ లొకేషన్‌లోనే జరిగింది. కాకపోతే వాళ్ళు సమ్మర్ సీజన్‌లో వచ్చారనమాట. మేము క్రిస్మస్ సీజన్ వింటర్‌లో వెళ్ళాం కాబట్టి ఇలా అంతా ఫ్రోజన్‌గా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇదే లొకేషన్ సమ్మర్‌లో అయితే ఫుల్ గ్రీనరీతో సూపర్‌గా ఉంటుంది ఇంకా. తత్రా మౌంటైన్స్ మధ్య పోలాండ్‌లో ఒక చిన్న వండర్ లాగా ఒక లేక్ ఉంది. అదే మాస్కీ ఓకే అంటే ఐ ఆఫ్ ది సీ అని కూడా అంటారు. అంటే ఈ లేక్‌ని సముద్రపు కన్ను అని అంటారు. ఈ లేక్ 1395 మీటర్స్ హైట్‌లో మంచు పర్వతాల మధ్యలో ఉంది. సమ్మర్‌లో గ్రీనిష్‌గా ఉండే ఈ ప్లేస్ ఇప్పుడు వింటర్‌లో చూడండి మంచు పర్వతాల మధ్య సరస్సు కూడా గడ్డకట్టిపోయి ఎటు చూసినా మొత్తం గ్రే అండ్ వైట్ కలర్స్‌తో ఒక పెయింటింగ్‌ని లైవ్‌లో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.
ఇక్కడ మాస్కి ఓకే హిస్టరీ అండ్ మ్యాప్ డీటెయిల్స్ ఇచ్చున్నారు. మేమింక ఈ లేక్ నుంచి రిటర్న్ అవుతున్నాము. సో, ఇంక ఇక్కడ ఈ రోప్ పట్టుకొని జాగ్రత్తగా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి బయటికి వెళ్ళాలి. ఈ స్టెప్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉన్నాయి. చాలా రిస్క్ అనిపించింది మాకైతే. సో, ఈ రోప్ పట్టుకొని చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకైతే వెళ్ళాము. చూడండి అందరూ ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారో. అయినా కానీ నాకు కొన్నిసార్లు స్లిప్ అయింది. ఒకసారి పడ్డాను కూడా ఇక్కడ. స్నోలో ఎప్పుడైనా కానీ ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి. అలాగే వింటర్ షూస్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా స్పైక్స్ ఉంటే చాలా బెటర్ అన్నమాట. స్పైక్స్ కనుక షూస్‌కి వేసుకుంటే మనకి స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సో, ఫైనల్‌గా ఆ లేక్ నుంచైతే నడుచుకొని ఇలా బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు మేము హార్సెస్ కోసమని వెళ్తున్నాము. ఆ హార్సెస్ ఈ లేక్ దగ్గర వరకు రావన్నమాట. ఇక్కడ పోలాండ్ గవర్నమెంట్ యానిమల్ సేఫ్టీ కోసం అలాగే లేక్ యొక్క ఎకో సిస్టమ్ పాడవకుండా ఇలా ఆ హార్సెస్‌ని 3 కిలోమీటర్స్ అవతలే ఆపేస్తారు. లేక్ దగ్గర వరకు రానివ్వరన్నమాట. ఇప్పుడు మేము ఆ 3 కిలోమీటర్స్ నడిచి వెళ్తున్నాము హార్సెస్ కోసం. మాస్కి లేక్ వర్త్ వాచింగ్. ఎన్ని మార్క్స్ వేస్తావా? దేవాలయ ఎన్ని మార్క్స్? 100కి ఉంటే 100 వేస్తా నేనైతే. అవునా? కానీ అలోన్ గారండి ఇటువంటి చెప్పంతో రావద్దు. ఎందుకు మా? ఎందుకంటే వీళ్ళు తినరు మనం తినేరు. అది పరిస్థితి. యాక్చువల్‌గా ఫ్రోజన్ లేక్‌కి ఆ ఎండ్ వరకు వెళ్దామని చెప్పాడనమాట. సో, నేనైతే దానికి అలో చేయలేదు. సో, ఎందుకు రిస్క్ చేయడము ఫ్రోజన్ లేక్ మీద, అది ఒకవేళ అన్‌ఫ్రోజన్ అయితే లోపలికెళ్ళిపోతామని. అందుకే అలా అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు. చిట్టి చీకటి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత చీకట్లో వస్తున్నాము. టైం ఏమో 6:30 అయింది. 4:30కి స్టార్ట్ అయ్యాము. గుర్రాల కోసం క్యూలో నిల్చుకున్నాం. మాకు అన్యాయం జరిగింది ఫ్రెండ్స్. ఆర్గనైజ్డ్గా లేదు ఇక్కడ. సో మేము ఇక్కడ దీన్ని నిలదీస్తున్నాం. సో కష్టపడి 7:30 + 2:30 10 కిలోమీటర్లు దిగి కిందకు వచ్చాము. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. దారంతా స్వీట్లో చిట్టి చీకటి. సో అదనమాట మా పరిస్థితి. మొత్తానికి 4:30కి బయలుదేరి 6 గంటలకు కిందకు వచ్చాము. 1.5 అవర్లో మేము 10 కిలోమీటర్స్ నడిచేసాము. అది ఫ్రెండ్స్ మా పరిస్థితి అలా ఉంది. ఈ మార్స్కి ఓకే లేక్కి రావడం చాలా పెద్ద అడ్వెంచర్ ఫ్రెండ్స్. ఇక్కడ బస్ ఎక్కేసాం. రిటర్న్ వెళ్తున్నాం మేము. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే లేక్ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చి హార్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ చాలా పెద్ద క్యూ ఉన్నింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ క్యూలోనే నిల్చున్నాము. సో చాలా లేట్‌గా హార్సెస్ అయితే వచ్చాయి. హార్సెస్ రాగానే క్యూలో ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదురుగా ఎలా పడితే అలా వెళ్ళిపోయారనమాట. క్యూ సిస్టమ్ అయితే ఎవరు మానిటర్ చేయలేదు. సేమ్ మేము ముందరున్నా కానీ ఆ క్యూలో ఉన్నా కానీ హార్సెస్ అయితే ఎక్కలేకపోయాము. సో ఇంకా నడవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆ చిట్టి చీకట్లో 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే ప్రైవేట్ బస్సెస్ ఆగే ప్లేస్‌కి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా సెంట్రంలో రెడ్ చిల్లీలో నైట్ డిన్నర్ చేసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకొని ఈ ఫ్లెక్స్ బస్‌లో మేము ఇప్పుడు క్రాకోకి వెళ్తున్నాము. నైట్ 9:30కి మేము జాకోపనీలో ఫ్లెక్స్ బస్ ఎక్కితే క్రాకోకి రీచ్ అవ్వడానికి మాకు నైట్ 12 అయింది. క్రాకోలో ఎండిఏ బస్ స్టాప్‌లో అయితే మాకు బస్సు ఇక్కడ ఆగింది. సో ఇప్పుడు బయటకు వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా బోల్ట్ కార్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. బోల్ట్ కార్ యాప్‌లో కార్ బుక్ చేసుకున్నాము మా హోటల్‌కి వెళ్ళడానికి. క్రాకోలో అయితే ఫుల్ స్నోఫాల్ ఉన్నింది ఆ రోజు. ఇదే ఎండిఏ బస్ స్టాప్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది క్రాకోలో సెంట్రల్ స్టేషన్‌లో ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి అన్ని ప్లేసెస్‌కి వెళ్ళడానికి బసెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ అయితే 10 మినిట్స్ చూపిస్తుంది క్యాబ్‌లో. సో క్యాబ్ ఇప్పుడే మమ్మల్ని ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది. మేమైతే ఈ డైట్లా 109 అపార్ట్మెంట్లో ఒక సింగిల్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ అపార్ట్మెంట్లో అయితే మేము 2 డేస్ స్టే చేయబోతున్నాము క్రాకోలోనే. ఈ హౌస్‌కి కీస్ కూడా ఇక్కడ ఒక లాకర్‌లో పెట్టున్నారనమాట. ఈ లాకర్ పిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈమెయిల్‌లో వచ్చేస్తాయి. ఏం పిన్ ఎంటర్ చేస్తే అది ఆ లాకర్ ఓపెన్ అవుతుందా అని. సో కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే అది ఓపెన్ చేస్తే అందులో మనకి ఈ హౌస్ కీస్ ఉంటాయి. ఆ కీస్‌తో మనం హౌస్ డోర్‌ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు.
మళ్ళీ అయితే ఈ లాకర్‌ని మనం యాజ్ యూజువల్‌గా 000కి సెట్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ కీస్ తీసుకొని హౌస్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేయగానే మనకి యూరోపియన్ స్టైల్‌లో పెద్ద పెద్ద తలుపులైతే ఉన్నాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉండింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ షూస్ వదిలేసి హౌస్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. సో, మనకి స్టార్టింగ్‌లోనే ఇక్కడ లెఫ్ట్‌లో అయితే వాష్‌రూమ్ ఇచ్చున్నారు. చాలా నీట్‌గా, క్లాసీగా ఉంది. అంతా యూరోపియన్ స్టైల్‌లోనే ఉంది. నైట్ 12:30 అయింది మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి. సో, త్వరగా ఇదంతా రికార్డ్ చేసి నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నిద్రపోవాలి. సో, ఇదంతే హాల్ అన్నమాట. హాల్‌లో అన్ని లైట్‌లేసి చూద్దాం ఇక్కడ. సో, ఒక స్మాల్ లివింగ్ ఏరియా లాగా ఇచ్చున్నారు. ఇంకా ఇక్కడ కబోర్డ్స్, సోఫా, ఈ వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. సో, ఈ పైన కనిపించేది బెడ్, కిందొచ్చి కిచెన్. ఈ బ్యూటిఫుల్ మినీ హౌస్ అపార్ట్మెంట్ టూర్‌ని ఫాస్ట్‌గా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. సో, ఇలాంటి ఒక లివింగ్ ఏరియా అయితే ఇచ్చున్నారు ఇక్కడ. అండ్ పైన వచ్చేసి మనకి బెడ్ ఇచ్చారు. కింద కిచెన్ ఏరియా ఉంది. ఇంకా సోఫా, కబోర్డు, టీవీ అన్నీ ఇచ్చున్నారు. సో, ఇలాంటి అపార్ట్మెంట్స్, మినీ అపార్ట్మెంట్స్ నేను ఫేస్‌బుక్‌లో చూశాను ఫోటోస్. నాకైతే చాలా నచ్చింది. సో, లక్కీగా మాకు ఈ క్రాకోలో ఇలాంటి హౌస్ దొరికింది స్టే చేయడానికి. ఈ హౌస్‌లో 2 నైట్స్ అయితే స్టే చేయబోతున్నాము. ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ స్మాల్ స్టెప్స్ ఎక్కి పైన బెడ్ ఎలా ఉందో చూద్దాము. ఇలాంటి హౌస్‌లో స్టే చేయడం నాకైతే ఒక డ్రీమ్ కమ్ ట్రూ మొమెంట్ లాగా అనిపించిందనమాట. ఫేస్‌బుక్‌లో అలాంటి మినీ హౌస్ పిక్చర్స్ చూసేటప్పుడైతే చాలా క్యూట్‌గా అనిపించేది. సో, ఇప్పుడు ఇలాంటి హౌస్‌లో స్టే చేయబోతున్నాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే క్రాకో సిటీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తాము. మేము క్రాకోలో ఏం ప్లేసెస్ చూసాము, ఇంకా బడ్జెట్ ఎంత అయిందనేదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్.